ఉంది. మీ అందరికీ మల్కాజ్గిరి అభ్యర్థిగా గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఎట్లా నడిపిండు, దేశ ప్రతిష్టను ఎట్లా నిలిపిండు, కష్టకాలం వచ్చినాడు ఎట్లా ఆదుకున్నాడో మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్లలో మీ టీవీలలో అనేక సార్లు చూసి అన్నం అడిగిందా లేదా అని మొత్తం చూడం, కానీ ఒక్క సగటుతో తెలియకపోతుంది. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో కరోనా వచ్చినాడు, నేను ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. ఒకరింటికి ఒకరిని రానియలే, ఒక ఊరి వాళ్ళని ఒక ఊరికి రానియలే. సొంత కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే కుటుంబ సభ్యులు దవాఖానకు పోలే. కర్మ కాలి ఆ కరోనా వచ్చిన మనిషి కనుక చనిపోతే చనిపోయిన మనిషికి మన ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడ కూడా కర్మకాండ చేయలేదు. మాలాంటల ముందుండి మున్సిపల్ అయితే మున్సిపల్ కార్మికులు ముందు పెట్టి, గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది ముందు పెట్టి ఆ చనిపోయిన మనిషిని పూడ్చిపోయిన సంఘటన ఇప్పటికీ మరవలేము మేము. ఆనాడు చైనాలో, అమెరికాలో, ఇతర దేశాల్లో కుప్పలుగా చనిపోతున్నాడు. భారతదేశంలో కరోనా వస్తే కుప్పలు చనిపోతున్నాయని చెప్పి చాలా మంది వణికింది. కానీ మోడీ గారు ప్రతి 10 రోజులకోసారి మాతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ దీనికి మందు లేదట, పెద్ద దేశాలే, అభివృద్ధి చెందిన దేశాలే వణికిపోతున్నాయట, ఇవాళ భయానికే చచ్చిపోతున్నాడట. ఇప్పుడు మనకు ఇవ్వాల్సిన మందు ఇంజక్షన్లు కాదు, టాబ్లెట్లు కాదు, ధైర్యం అనే మందు ఇచ్చి ప్రజలు కాపాడాలని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, పళ్ళు అమ్ముకొని బతికేవాళ్ళు, అడ్డ మీద కూలీలుగా ఏ పూటకు ఆ పూటే కూలి చేసి బతికేవాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటే మోడీ గారు తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి 80 కోట్ల మందికి పేదోళ్లకు మనిషికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఆనాడు ఆకలి తీర్చడమే కాకుండా ఇవాటికి అదే 5 కిలోల బియ్యం ఇచ్చి ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా నా ప్రజలు కోలుకునేంత వరకు బియ్యం ఇవ్వాలని చెప్పి ఆకలిని తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. గ్రామాలలో మీ చుట్టాలు ఉంటారు, మనం కూడా 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఇక్కడికి బతకచ్చిన వాళ్ళే ఉంటారు పొట్ట చేత పట్టుకొని. 75 ఏళ్ళు అవుతుంది, అనేక ప్రధాన మంత్రులు వచ్చిపోయినారు, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు. కానీ నా గ్రామాలలో ఉండే ఆడబిడ్డ రాత్రిపూట 3 గంటలు వేసి బయలు భూమికి చెంబు పట్టుకొని పోయి దుచ్చుతుందని చెప్పి పేరింట్లో పుట్టిన బిడ్డగా, అలాంటి దాన్ని కళ్ళ చూసిన బిడ్డగా మోడీ గారు నా దేశ ఆడబిడ్డల గౌరవం కాపాడాలి అని చెప్పి, ఆ టెన్షన్ దూరం కావాలని చెప్పి 12 కోట్ల ఇళ్లలో, అది గుడిసెలు కావచ్చు, అవి రేకుల షెడ్లు కావచ్చు, పెంకుటి ఇల్లు కావచ్చు, నా ఆడబిడ్డలకు 12 కోట్ల టాయిలెట్ కట్టించి నా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ మీరు ఏ ఊరికి పో ఏదో ఒక గుడి ఉంటుంది, రామాలయమా, ఆంజనేయ స్వామి కూడా కులాల వారిగా ఉండే పోచమ్మ గుడి కావచ్చు, మైసమ్మ గుడి కావచ్చు, అది పెద్దమ్మ గుడి కావచ్చు, ఎల్లమ్మ గుడి కావచ్చు, బీరన్న గుడి కావచ్చు. గుడి లేకపోతే తిండికి లేకపోయినా పర్వాలేదు, కానీ నా ఊర్లో నా కులదైవం ఉండాలి, నా ఊర్లో నా గ్రామదేవత ఉండాలని చెప్పి ఇంటికి 5,000 10,000 కలేసుకొని కూడి కట్టుకునేదాకా వదిలిపెట్టరు ప్రజలు. అలాంటి సాంప్రదాయాలు, అలాంటి విశ్వాసం ఉన్న దేశం భారతదేశం. అందుకే భారతదేశాన్ని
ప్రపంచానికే విశ్వగురువుగా ఆనాడు కొలిచేవాళ్ళు తలిచేవాళ్ళు. గట్లనే ఈ దేశానికి ఇద్దరు దేవతలు, ఒకరు రాముడు, మరొకరు కృష్ణుడు మనకు పూజించే దేవతలు. ఇవాళ ఒకరేమో మహాభారత ఇతిహాసానికి నాంది పలికేవాడు కృష్ణుడు, రామాయణ మహాభారతానికి మచ్చుగా ఉండేటువంటి మహారాజు శ్రీరాముడు. ఇవాళ 500 ఏళ్ల క్రితం ఆనాడు ఇతర దేశాల పాలకుల మీద దండయాత్రలు చేసి మన రాజులను చంపి మన స్త్రీలను చెరబట్టి మన ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి, మన సాంప్రదాయాలు మన విశ్వాసాలు లేకుండా చేయాలని చెప్పి, మళ్ళీ ఒకవేళ ఆ సాంప్రదాయాలు విశ్వాసాలు ఆ గుళ్ళు కనుక ఉంటే మళ్ళీ తిరుగుబాటు చేస్తారని చెప్పి ఆనాటి పాలకులు భయపడి మన గుళ్ళ మీద దాడి చేసిండ్రు, మన సాంప్రదాయాల మీద దాడి చేసిండ్రు. అందులో కోల్పోయిన గుడి మనందరం ఆరాధించే అయోధ్య రామ మందిరం. 500 సంవత్సరాల క్రితం కోల్పోయిన ఆ టెంపుల్ ఎవరు దాన్ని నిర్మించే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి మాత్రం రాజీవ్ గాంధీ గారు నిజమే అక్కడ ఆలయం ఉండేది అని చెప్పి శిలాన్యాసం చేసింది తప్ప గుడి మాత్రం కట్టడానికి భయపడ్డాడు రాజీవ్ గాంధీ. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా భారత జాతి ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని కట్టాలని 3 సంవత్సరాల కాలంలో మందిరాన్ని కట్టి ఇవాళ దాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు రామని అక్షింతలు పంపించిన ఘనత నరేంద్ర మోడీ. 22వ తారీఖు ప్రతి గల్లీలో ఎవరికి వారు జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ పోయింది ఈ దేశం. ఇవాళ భారతదేశం అంటే ఎందుకట 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అప్పులు తెచ్చుకుంటే కానీ నడవదు, రోడ్లు చక్కగా లేవు, రైల్వే స్టేషన్స్ చక్కగా లేవు, చక్కటి ఎయిర్పోర్ట్లు